కొబ్బరి చట్నీని ఎండు మిరపకాయలతో చేస్తే టేస్ట్ ఉంటుందండి. అద్భుతం. ప్రాసెస్ చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండు మిరపకాయలను మంచిగా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్, వెల్లుల్లి, చింతపండు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులోనే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ కూడా వేసేసుకోవాలి. అండ్ నేను ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కొద్దిగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశానమాట. అండ్ జీలకర్ర, పసుపు ముందే యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, మీరైతే ఫస్టే యాడ్ చేసుకొని అండ్ గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఇంకేముంది, దాన్ని కాస్త చల్లారబెట్టుకొని కొంచెం చల్లారాక మిక్సీకి వేసుకోవడమే. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. లాస్ట్లో ఇందాకటి బాండీలోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పు, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా గోలనివ్వాలి. ఈ పోపుని డైరెక్ట్ మన కొబ్బరి పచ్చడిలో వేసుకొని చపాతీలోకైనా రైస్లోకైనా తింటే ఉంటుందండి అద్భుత.